ఇది మీకు చాలామందికి సుపరిచితమైన భాగము బైబిల్లో. నెబుకద్నెజర్ అనే రాజు ఇశ్రాయేల్ మీద దండెత్తి వాళ్ళని పట్టుకుని చెరకు తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? బబులోనికి కదా. తీసుకెళ్ళేటప్పుడు ఇజ్రాయిల్లో ఉన్న రాజ సంబంధమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అంటే రాజులు వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అనమాట. అందులో 4 ఉన్నారు. ఎవరు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. వీళ్ళు 4 కూడా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటి? రాజు అంటే వాళ్ళ తండ్రులు రాజులు అనమాట. అటువంటి రాజ సంబంధమైన రాజు కుటుంబంలో పుట్టిన కుమారులు అనమాట. అటువంటి వారిని తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ విధంగా ఈ మాట ఎందుకు చెప్పాలనుకున్నానంటే, మనందరం కూడా తల్లిదండ్రుల తర్వాత, ఓకే, దేవుని తర్వాత నెక్స్ట్ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాము? స్నేహితులకి కదా. మన తల్లిదండ్రుల బిడ్డలు అంతా సెకండ్ అయిపోయినారు, నెక్స్ట్ ఎవరికి ఇస్తాము? స్నేహితులు. అటువంటి ఒక మంచి స్నేహం గురించి, దేవుని కొరకు నిలబడ్డ ఒక స్నేహం గురించి మీకు పరిచయించాలని ఆశపడుతున్నాను. చూడండి, అయితే ఇతనికి ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోల్ని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళ వయసు ఎంత తెలుసా? దాదాపు 17 సంవత్సరాలు. ఎంత? 17 సంవత్సరాలు. అంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది 17 దాటిన వాళ్ళే కదా. ఎందుకంటే 17 దాటిపోతే మనం ఉద్యోగం చేయడానికి అర్హత లేదు కదా. అంటే అటువంటి బాలురు వయసులో ఉన్నప్పుడు వాళ్ళని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయారంట. చెరపట్టుకొని తీసుకెళ్ళిపోయిన దాని తర్వాత రాజు చెప్పిన మాట ఏంటంటే, రాజ సంబంధమైన బిడ్డలు ఎవరైతే ఉన్నారో యూదుల్లో ప్రముఖులైన వాళ్ళు, ముఖ్యులైన వాళ్ళని తీసుకొని వాళ్ళకి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి రాజు ఎటువంటి భోజనం భుజిస్తారో ఆ భోజనము, రాజు పానం చే ద్రాక్షరసము ఇవ్వాలనేది రాజు యొక్క ఉద్దేశము. అయితే మనం ఇప్పుడు చదువుతున్న మాట ప్రకారము దానియేలు అన్నాడట, ఇవి మేము తీసుకోవటానికి అర్హులం కాదు, మేము తీసుకోము అవి అని చెప్పేసి మాకు పానం చేయడానికి నీళ్లు, కాయగూరల భోజనం అడుగుతాడు కదా. అడిగినప్పుడు నపుంసకుల అధిపతి ఒక మాట అంటాడు అన్నమాట. మీకు ఇవన్నీ చదవటం కొంచెం టైం పడుతుంది, చెప్పడానికి ట్రై చేస్తాం. స్టోరీ లాగా దయచేసి జాగ్రత్తగా విందాం. అయితే ఏమంటారంటే, నపుంసకుల అధిపతి ఏమంటారంటే, ఒకవేళ మీరు కాయగూరల భోజనం చిన్న ఇలాగా ఉంటే, ఒకవేళ కానీ మీ మొహాలు కానీ క్షీణించినట్టు కనిపిస్తే రాజు చెప్పిన మాటకి నేను వ్యతిరేకంగా చేశాను అవుతాను, అప్పుడు నాకు ప్రాణహాని మీరు తెస్తారని అంటాడు. అయితే దానియేలు జ్ఞానపూర్వకంగా ఏం చెప్తాడంటే, ఒక 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, 10 రోజులు మమ్మల్ని చూడండి మేము ఎలా ఉన్నాము. మేము కాయగూరల భోజనమే తింటాం, మిగతా వాళ్ళు తినండి, మేము కాయగూరల భోజనం తింటాం, నీళ్లు మాత్రం పానం చేస్తాం, ద్రాక్షరసం మేము ముట్టుకోము అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు దేవుడు ఎటువంటి కార్యం చేస్తారో చూడండి ఒకసారి. 17వ వచనం చూడండి. సంగతి ఏమనగా వారి నిలువబెట్టాను. గనుక నిలిచిరి. హల్లెలూయా. ఇన్ని రెట్లు 10 రెట్లు శ్రేష్ఠులుగా చేశారు. అంటే దేవుడు ఆ విధంగా చేయడానికి ముందు వీళ్ళు తీసుకున్న నిర్ణయం గొప్పది కదా. వాళ్ళు 17 సంవత్సరాల వయసులో ఎటువంటి తెగువండి వాళ్ళకు ఉంది? ఎటువంటి తెగువ ఉంది? వాళ్ళు ద్రాక్షరసం ముట్టుకోను, రాజు పూజించిన వాటిలో దేన్ని కూడా నేను ముట్టుకోను అయినప్పటికీ కూడా దేవుడిచ్చిన కృప, ఎందుకు వాళ్ళందరికీ ఆ జ్ఞానము, ఆ పాండిత్యం ఎవరిచ్చారు? ఎందుకంటే గారడీ విద్య చేసిన వాళ్ళకంట, శకునగాండ్రకంట, అక్కడ ఉన్న వాళ్ళందరికంట 17 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు వేసుకుందాం కదా, ట్రైనింగ్ పూర్తి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల పండితుల కంట వాళ్ళకి జ్ఞానం వచ్చింది. ఎందుకు? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడంటే ఆయన ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? అటువంటి నిలబడ్డారు వాళ్ళు. ఏంటి? నన్ను నేను అపవిత్రపరచకూడదనేసి నిలబడినందుకు దేవుడు ఎంత కృపను చూపించారు చూడండి. దేవుడు నిజంగా
ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు, నీతో మాతో అందరితో మాట్లాడుతున్నారు. ఏంటి, మనముగా నిలబడితే ఏంటి, మనం మనల్ని అపవిత్రపరచకూడదు, మనం నిలవగలిగితే. చూడండి, మనం కూడా ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాం కదా చాలామంది కదా. కానీ ఇక్కడ మనం ఉన్నప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు చూస్తున్నాడు. దేవుడు దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉందని మనం నమ్మినట్లయితే దేవుడు మనల్ని అద్భుతంగా చేస్తాడు. ఇంతటితో అయిపోలేదు, ఇంకా ముందుకెళ్దాం. కొన్ని విషయాలు ఏం చెప్తున్నా చూద్దాం. 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. పరలోకమందున్నాడు. చాలమ్మా, అంచె దినముల్లో జరిగిన దాన్ని తెలియజేసే దేవుడు కూడా ఉన్నాడంట. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. రాజైన నెబుకద్నెజరు పడుకుంటాడు. ఓకే, పడుకునే ముందు అతనికి హృదయం అంతా కలత చెందుతుంది అనమాట. కలత చెంది అతని నిద్ర కూడా పట్టదు అతనికి. అటువంటి సమయంలో పడుకుంటాడు. పడుకున్నప్పుడు అతను ఒక కళ వస్తుంది. అయితే కళ వచ్చిన దాని తర్వాత ఏమంటాడంటే, మీకు కళ అనగానే మీకు ఆదికాండంలో ఫరో గుర్తు రావాలి. వస్తుందా? వచ్చింది కదా. సో ఫరో కొద్ది మంచోడే, కొద్ది మంచి రాజులాగా ఉన్నాడు. అతని కళ చెప్తాడు. ఈ నెబుకద్నెజరు కళ కూడా చెప్పడు. కళ మనమే చెప్పాలి, భావం కూడా మనమే చెప్పాలి. అర్థమైందా? కళగనేసి కళ చెప్పడు, కళ మీరే చెప్పాలి, భావం కూడా మీరు చెప్పాలి. నువ్వు కళ చెప్తే భావం చెప్పగల సమర్థత నీలో ఉందని నేను నమ్ముతాను అంటాడు. నువ్వు చెప్పింది ఎవరూ చెప్పలేరయ్యా అనేసి వాళ్ళ దగ్గర ఉండాలంటే మీరు అలాగా కాలయాపన చేయడానికి అవ్వదు. ఒకవేళ అలా చేస్తే మిమ్మల్ని అందరినీ కూడా తుత్తునీలుగా చేస్తానంటే ముక్కలుగా కట్ చేస్తానంటాడు అనమాట. చాలా భయంకరమైన క్రూరుడైన రాజు నెబుకద్నెజరు. ఇతను చరిత్రలో చూసినట్టయితే నెబుకద్నెజరు 2, దీనికంటే ముందు ఒకడు ఉన్నాడు. చాలా కాలం తర్వాత నెబుకద్నెజరు 2. ఓకే, అటువంటి క్రూరమైన రాజు. అయితే అతను కళ వచ్చింది. అతను ఏంటంటే ఇంకా ఇంత జ్ఞానము అంత సంపాదించిన వాళ్ళు ట్రైనింగ్ చేసి అంతా చేశాడు కదా. అయితే అతనికి వచ్చిన కళ సమాధానం చెప్పకపోవడం వల్ల అందరినీ చంపేయాలనేసి ఆజ్ఞిస్తాడనమాట. ఆజ్ఞించినప్పుడు దాని తర్వాత దానియేలు వీళ్ళందరూ కూడా చనిపోవాలి ఆ టైంలో. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ విధంగా జరిగిందంత అరియోకు అనే ఒక అతను ఉంటాడు. అరియోకు రాజు దగ్గర దేహ సంరక్షకుడు. అతను దానియేలు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పగానే దానియేలు వెంటనే అడుగుతాడు, ఏమైందయ్యా, ఎందుకు ఈ జ్ఞానులందరినీ చంపాల్సిన అవసరం వచ్చింది, అసలు ఏం జరిగింది అని అంటే, ఎందుకు ఇంత త్వరగా ఏం జరిగిందని అడిగితే అతను ఒక మాట చెప్తాడనమాట. రాజుకు ఒక కలగన్నాడు, ఆ కలగని ఎవరు చెప్పలేకపోతున్నారనేసి. అప్పుడు నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళండి, నేను రాజుతోని చెప్తానని చెప్పి. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళినంత రాజుని దానియేలు బతిమాలుతాడు, అయ్యా నాకు కాస్త సమయం ఇవ్వండి, నేను చెప్తానని చెప్పేసి. అప్పుడు అతను ఇంటికి వచ్చి అతని స్నేహితులైన ముగ్గురికి, ఎవరు, షద్రకు మేషకు అబేద్నెగో అందరికీ కూడా చెప్తాడు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి సమాధానం ఇస్తాడని. వాళ్ళు నిజంగా రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు అతనికి సమాధానం చెప్తాడు. హల్లెలూయా. దేవుడు ఫరో ఇతనికి వచ్చిన నెబుకద్నెజరుకు వచ్చిన కళ మాత్రమే కదా, దాని భావాన్ని కూడా దానియేలుకు చెప్తాడు. అయితే దానియేలు గొప్ప సుగుణం చూడండి. 28వ వచనం మనం చదివినట్లయితే, అయితే మర్మం అడుగుతాడు అనమాట నెబుకద్నెజరు, ఏమని, నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలవా, లేదా నా కళ దానికి భావం చెప్పగలవంటే నేను చెప్తానని చెప్పడు. ఏం చెప్పాడు చదవండి ఒకసారి. పరలోకమందున్నాడు, తెలియజేసిన. హల్లెలూయా. అంచె దినంలో ఏదైతే జరుగుతుందో దాన్ని రాజుకి తెలియజేశారని చెప్తారనమాట. అంటే చూడండి, వెంటనే ఏ అవకాశం దొరికినా సరే దేవుడిని మహింపరుస్తున్నాడు కదా. ఎవరు మనం అమ్మలుగా ఏమంటాం, మనల్ని అడిగారు అనుకో, ఆ దేవుడు ఇచ్చారండి ఆ జ్ఞానం అని చెప్తామేమో బహుశా కదా. కానీ దానియేలు అలా చెప్పలేదు. ఈ కళ చెప్పేవాళ్ళు, భావం చెప్పేవాళ్ళు నేను కాదు, నా దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, ఏ అవకాశం దొరికినా. నెబుకద్నెజరు దేవుడిని తెలుసుకున్న వ్యక్తి కాదు కదా. అటువంటి వ్యక్తికి దేవుణ్ణి పరిచయం చేసే అవకాశం ఎక్కడున్నా సరే అతను సిద్ధంగా ఉంటాడు కదా. అతను అన్నాడు కదా 28 మనకు చదివినట్టు, అయితే కళను దాని భావాన్ని చెప్పినట్టు దేవుడు అతనికి ఇచ్చిన శక్తిని బట్టి తను చెప్తాడు. అయితే ఒకసారి 31 చదవండి. ప్రథమ కనబడిన కదా, రూపమును కలదై తమ ఎదురు నిలుచును, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారమును, చాలు బ్రదర్, చాలు. ఒకసారి ఇమేజ్ ప్రజెంట్ చేయండి బ్రదర్ ఇందులోను. హల్లెలూయా.
చూడండి, ఇది అతనికి కనబడిన కళ. చూడండి, హెడ్ ఆఫ్ గోల్డ్ ఏంటి, ఆ తల ఏంటి, బంగారంతో. మళ్ళీ చదవండి బ్రదర్, అది చెప్తున్న కొలు చదవండి, అక్కడ మళ్ళీ చదవండి ఒకసారి అది. ప్రతిమ కనబడిను, నిలిచిన ఆ ప్రతిమ యొక్క సరస్సు ఒక నిమిషం చూడండి, అతను చెప్పినట్టుగా తల ఏంటి, మేలిమి బంగారము, తర్వాత భుజములు వెండి, కిందకు వస్తే చదవండి, ఇనుపవి, హల్లెలూయా. ఇది అతనికి కనిపించిన ఇమేజ్. అయితే దానికి అర్థం చెప్పడానికి దేవుడు చూడండి ఎంత ఇస్తున్నాడో. అతను చిన్న అన్జూమ్ చేయండి బ్రదర్, మొత్తం అంతా కనిపించినట్టుగా అన్జూమ్ చేయండి, చాలు చాలు సరిపోద్ది, అలా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు చూడండి, ఆ దానియేలు ఉండే సమయం అది తల దగ్గర భాగం. ఎందుకంటే ఆ సమయంలో దయచేసి వినాలి, ఎందుకంటే కొద్దిగా అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, దయచేసి అర్థం చేసుకుని ప్రయత్నించేద్దాం. దానియేలు ఉండే సమయంలో అతను ఆ తల భాగం ఉంది కదా, ఆ కాలంలో ఉన్నారు. కిందకు వస్తే కాలాల కిందకు వస్తుంది, అర్థమవుతుంది కదా మీకు, అది అర్థమవుతుంది కదా అందరికీ. అక్కడ ఉన్నప్పుడు దానియేలు కల వచ్చింది, ఆ విధంగా చెప్పారన్నమాట. అప్పుడు తల ఇది బంగారం కదా, బంగారంతో ఉన్నట్టుగా అటువంటి రాజ్యం అనమాట. అటువంటి రాజ్యం నెబుకద్నెజరు ఏలుతున్న రాజ్యం. దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పార్సీకులు, మాదీయులు తీసుకుంటారని ఉంది కదా, మీడియన్స్, పెర్షియన్స్. దాని తర్వాత కిందకు వస్తే గ్రీకులు. అక్కడే మనం చదువుకున్న చరిత్రలు ఏంటి, అలెగ్జాండర్ ది గ్రేట్ కదా. ఇంకా కిందకు వస్తే రోమీయులు, యేసు ప్రభు కాలం. ఇంకా కిందకు వస్తే పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలు ఒకటి ఏంటంటే ఇనుము, ఇంకొకటి మట్టి. ఇక్కడ చాలా దేశాలు ఉంటాయి మీరు చదివినట్లయితే, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, బెల్జియం, చాలా దేశాలు. అంటే ఇక్కడ ఒకదాంతో ఒకటి పొసగదు. మీకు ఆ వాటి ఉంటుంది చూడండి ఒకసారి, 43వ వచనం చదవండి. పొసగకుండారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఈ సమయంలో ఉన్నాం, అర్థమవుతుందా మీకు? అక్కడ నుండి ప్రారంభమయ్యి, అంటే ఇంకా ముందుకు వెళ్ళకముందే దానియేలుకి ఒక దర్శనం కనిపించిన దర్శనం అలా జరుగుతూ వచ్చేది. మీరు చరిత్రలో చూసినట్లయితే ఇదే ఉంటుంది. ముందు నెబుకద్నెజరు, దాని తర్వాత మాదీయులు, పారసీకులు, దాని తర్వాతకు వస్తే గ్రీకులు, దాని తర్వాత రోమీలు, దాని తర్వాత ఇప్పుడు మనం చివరి ప్రదేశం, చివరి కాలంలో ఉన్నాం. అయితే దాని కింద చదవండి, 44 నుంచి చదవండి. రాజ్యము స్థాపించును. హల్లెలూయా. దీని తర్వాత ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యానికి ఎన్నడూ కూడా నాశనం, అట్టి రాజ్యం మనకు రాబోతుంది. దానియేలుకు దేవుడు చూపించిన వాగ్దానము, దర్శనం ఏదైందో ఆ దర్శనం అలా ఎగ్జాక్ట్గా అలా జరిగింది. దానియేలు చెప్పినప్పుడు ఓన్లీ తలభాగంలో ఉన్న ఆ కాలంలో ఉన్నాడు, దాని తర్వాత కింద కూడా ఎగ్జాక్ట్ జరిగినట్టు అతను చెప్పాను కదా, రోమీలకు వస్తారని దాని తర్వాత రోమీలు చేశారు, దానికి ముందు గ్రీకులు, దాని తర్వాత ఆ విధంగా చెప్పిన ప్రకారం ఎగ్జాక్ట్గా జరిగింది. దేవుడు దానియేలుకు చూపించిన దర్శనం ఎగ్జాక్ట్ జరిగింది. అదేవిధంగా మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చివరి దశలో ఉన్నాము, చివరికి వచ్చి అంతిమ దశలోకి మనం వచ్చాం. దేవుడు మాటిస్తే దాన్ని నిలబెట్టుకునే దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు చెప్పాడు కనుక అది జరుగుతుంది. అది మనం ఆ విధంగా నమ్మకంగా ఉండాలి. ఎటువంటి తెగువ కావాలంటే దానియేలు తన స్నేహితులు కలిగిన తెగువ మనందరికీ కూడా కావాలి. ఒకసారి ఈ దానియేలు గురించి మనం చదువుకున్నాం కదా, దానియేలు స్నేహితుల గురించి కూడా చదువుకుందాం కాసేపు. 3వ అధ్యాయం 16వ వచనం తీయండి. రాజుతో ఇలాగ చెప్పిరి, చింత మాకు లేదు, సమర్థుడు మరియు హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఇది ఇక్కడ మీకు సందర్భం అందరికీ తెలిసిన సందర్భమే.
అతను పెట్టిన ప్రతిమకు అందరూ కూడా బాగా ఊదిన వెంటనే పెద్ద వీణ చిన్న వీణ సంపూర్ణవన్నీ ఊదినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతిమకు నమస్కారం చేయాలి. అయితే వీళ్ళు ముగ్గురు ఉన్న విశ్వాసం ఆ తెగువ చూడండి. అతను ఏం చేస్తారో తెలుసా, మేము ఏం చేసినప్పుడు కూడా మేము వాటికి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటారు. ఎటువంటి విశ్వాసం చూడండి. ఎంతమంది వాళ్ళ వయసు 20 నుంచి కొద్దిగా 20-25 ఉంటుందేమో ఇంకా. అటువంటి వయసులో ఎంత తెగువ అంటే ఏం చేసినప్పుడు కూడా మేము నా దేవుడి కొరకు నిలబడతామనేసి. మన ప్రాణమా లేకపోతే దేవుడా, మన ప్రాణమా లేదా మనం పెట్టుకున్న విశ్వాసం అనుకున్నప్పుడు మన విశ్వాసమే అనుకుని నిలబడిన వ్యక్తి కదా. అందుకే దేవుడు ఎట్టి విధంగా ఆస్వాదించారు తెలుసా, వాళ్ళని గొప్పగా చేశారు. అయితే అతను ఏమంటారు, మీరు ఆ ప్రతిమకి నమస్కారం చేయను అంటే అతను ఏమంటారంటే మేము నమస్కారం చెయ్యము. ఓకే, మేము నమస్కారం చెయ్యము. అక్కడ దానియేలు లేడు, అబ్జర్వ్ చేయండి, అక్కడ దానియేలు లేడు. దానియేలుకు ముందే ప్రమోట్ అయ్యాడు, అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ముందు కాళ్ళకు భావం చెప్పింది. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు ఈ సమయంలో ఉన్నారు కదా, వాళ్ళని మండుచున్న అగ్నిగుండంలో వేసామనేసి నెబుకద్నెజరు చెప్తాడు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడకు సమర్థుడు. అయితే ఆయన రక్షింపకపోయినాను, చూడండి జాగ్రత్త వినండి, రక్షింపలేకపోయినాను అని చెప్పలా, రక్షింపకపోయినాను అంటే రక్షింపగల సమర్థుడని నమ్ముతున్నారు. రక్షించకపోయినా సరే ఏం చేస్తారట, వాళ్ళు ప్రతిమకు నమస్కారం చేయనన్నారు. ఎందుకంటే దేవుడు సమర్థుడు, రక్షించగలడని వాళ్ళకి తెలుసు. అయితే దాని కింద మనం చూసినట్లయితే వాళ్ళ ముగ్గురితో కలగా ఇంకొకరు ఉన్నారంట, దేవదూత కదా. దేవుడు దేవదూతను పంపించి రక్షించారు వాళ్ళకి. దాని తర్వాత నలుగురున అసలు ఏంటి ఏమవుతుందని చూస్తే వాళ్ళు కాలట్లేదని చూస్తే ఎవరైతే బలిష్ఠులు వెళ్ళారో వాళ్ళని తోయడానికి వాళ్ళందరూ కాలిపోతారు కదా. వాళ్ళందరూ కూడా కాలిపోతారు. కానీ వీళ్ళ బట్టలు కూడా చిన్న అగ్ని తగిలితే వాసన వస్తుంది కదా, వాసన కూడా రాదట. అట్టి కృపను దేవుడు ఇచ్చాడు. నాకు నిజంగా అనిపిస్తుంది, పాస్టర్ గారి విషయం మనం అందరికీ తెలిసిన విషయమే కదా. నిజంగా అటువంటి తెగువ కదా, దుబాయ్లో నాకు తెలిసి ఏ పాస్టర్ గారు అంత బయట చేసి అంత ఎవరు చేయట్లేదు కదా. అటువంటి తెగువ, అటువంటి విశ్వాసం దేవుడి కొరకు చేయాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. పాస్టర్ గారు ఒక లెవెల్ నెక్స్ట్కి వెళ్ళారనేసి. హల్లెలూయా. ప్రతిరోజు మనం కూడా ఆ విధంగా ఉంటున్నామా? మన దైనందిన జీవితాల్లో ఏ రోజు ఈ రోజులాగే రేపటిలాగే ఎల్లుండి ఉంటుందా? మనలో మనం ఏమైనా ఎదుగుదల కనిపిస్తుందా? ఆత్మీయతలో ఏమైనా ఎదుగుదల కనిపిస్తుందా? శారీరక ఎదుగుదల మాత్రమే ఉందా? ఆత్మీయంగా ఏమైనా ఎదుగుదల ఉందా? జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు రాకడ వచ్చిన మనం ఆ పాదాలు ఉన్నాయి కదా, అక్కడ ఆ కాలంలో ఉన్నాము. దేవుడు రాకడ వచ్చినట్లయితే మనం దాన్ని సిద్ధపడి బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా సంపాదించుకుని తన ప్రాణం కాపాడుకోలేని వల్ల ఏమి లాభము అని బైబిల్ చెప్తుంది కదా. మన ప్రాణాన్ని కాపాడుకోవడం కాదు, మనం ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకంటే శరీరం ఇక్కడ ఉండిపోద్ది, కానీ ఆత్మ దాన్ని చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కనుక మనం సిద్ధంగా ఉండాలి కదా. హల్లెలూయా. 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇష్టమైన ప్రధానంగా నియమించను. చాలమ్మా. చూడండి, దాని తర్వాత మనం అయిపోయింది, సిల్వర్ వచ్చింది కదా. ఆ సిల్వర్ అంటే తల తర్వాత వెండి కదా. ఆ సమయం అంటే ఎవరిది? పారసీకులదిని, మాయదీది. ఆ సమయం దర్యావేషు పరిపాలిస్తున్నాడు. దర్యావేషు పరిపాలించినప్పుడు 120 మంది అధిపతులను తయారు చేద్దామని అతనికి ఇష్టమైందంట. 120 మందిలో 3 ప్రధానులు ఉన్నారంట. ఆ 120కి పైన 3 ప్రధానులు. ఆ 3 ప్రధానుల్లో మళ్ళీ గొప్పవాడు ఎవరు? దానియేలుకి దేవుడు అట్టి కృపనిచ్చారు. చూడండి, దానియేలు జీవితం అక్కడ ఆగిపోలా, ఇంకా ఉంది. అంటే నిజంగా దానియేలు జీవితం ద్వారా మనకు దేవుడు ఏం చెప్తున్నా తెలుసా, మనం దేవుళ్ళు నమ్మకంగా ఉన్నాం, విశ్వాసంగా ఉన్నాం, అంత అయిపోయిందంటే ఆ విధంగా సరిపోదు. క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా మనం మీద ఉన్నట్టు ఉండాలి. మనం పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు మనం ఉండాలి. చివరి వరకు కూడా ఇంతవరకు చేశాను, నేను చేయాల్సిందంతా అయిపోయింది అనడానికి ఏమి లేదు. చివరి వరకు ప్రాణం ఉన్నంత వరకు మనం పాడుతున్నాం కదా, ప్రాణం ఉన్నంత వరకు కలిసి అంతవరకు కూడా మనం నిలబడే వ్యక్తులుగా ఉండాలి. నిజంగా ఆ విధంగా అయిపోయింది కదా. దాని తర్వాత దానియేలు చివరి దశలోకి వచ్చినప్పుడు ఎటువంటి విషయం జరిగిందో తెలుసుకొని మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి అమ్మా, దాని తర్వాత చదవండి.
చాలమ్మా, చాలు. ఎందుకంటే మనకి చదవడానికి టైం లేదు. నేను క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది చెప్పడానికి ట్రై చేస్తాను, దయచేసి వినండి. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు దానియేలు ఏదో ఒక రాంగ్ని పట్టుకోవాలని వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. దానియేలు ఏదో విధంగా ఎందుకంటే దానియేలు ఎక్కడ కూడా దొరకడు. తన ఉద్యోగం ఎంత బాగా చేస్తాడంటే ఒక్క తప్పు కూడా పట్టుకోవడానికి దొరకడు. మరి మన ఉద్యోగాలు ఎలా చేస్తున్నాం మన ఉద్యోగాలు మనం ఎలా చేస్తున్నాం? దేవుడు నీతో నాతో క్లియర్గా మాట్లాడుతున్నాం. మన ఉద్యోగాలు మనం ఎలా చేస్తున్నాము? అట్టి శ్రేష్టంగా దేవుడు మనకి ఇచ్చిన ఉద్దేశం మనం పెట్టుకొని దేవుడిని భయభక్తులకు పెట్టుకొని మనం చేయాలి. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, అయితే ఇతను తప్పుకు దొరకట్లేదని చెప్పేసి ప్రతి సమయంలో ఎవరికి ఏ మనం ఉన్నా సరే రాజు దగ్గరికి వచ్చి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆజ్ఞ జారీ చేస్తారు. ఓకే, దాని తర్వాత దానియేలు ఇప్పట్లాగానే ఆ శాసనం జారీ అయినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము తట్టు తిరుగుతూ కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తాడు. వాళ్ళకి కావాల్సింది అదే, దానియేలు దొరికాడని. ఎందుకు వాళ్ళందరూ కూడా రాజుకే చెప్పాలి మనవలు కదా, ఇంకెవరికి చెప్పకూడదు. కానీ ఆ విధంగా చెప్పి రాజు దాని తర్వాత ఏంటంటే దానియేలుని తీసుకొని రమ్మని అడుగుతుంది. ఎవరు చేశారంటే దానియేలుని తీసుకొని రమ్మని. కానీ దర్యావేషుకు తెలుసు దానియేలు చాలా మంచి అతను కదా, ఇతను ఎలాగా సింహాల బోన్లో వెయ్యాలని చెప్పి చాలా బాధపడతాడు. రోజంతా ప్రయత్నం చేస్తాడు సూర్యుడు అస్తమించినంత వరకు దానియేలుని తప్పించాలని. కానీ దానియేలుని తప్పించలేదు, ఎందుకంటే రాజు వేసిన ముద్రని రాజు కూడా చెరపడానికి వీల్లేదు. అటువంటి సమయంలో దానియేలుని సింహాల బోన్లో వేస్తారు. సింహాల బోన్లో వేసిన అందరూ మీ అందరికీ తెలిసిన సింహాలు అతన్ని ఏమీ చేయవు. రాజు రాత్రి అంతా నిద్రపడ్డది. రాజుకి నాట్యాలు చేసేవారిని ఆపేస్తారు, భోజనం తినడం, ఉపవాసం చేస్తాడు, రాజు ప్రార్థన చేస్తాడు. రాజు దేవుని తెలుసుకునే వ్యక్తి కాదండి, కానీ దానియేలుని బట్టి రాజు దేవుని తెలుసుకున్నాడు. హల్లెలూయా. మన జీవితాలు కూడా మనం అన్యుల దగ్గర ఉన్నప్పుడు కూడా మనల్ని బట్టి దేవుడిని వాళ్ళు తెలుసుకునే విధంగా మన జీవితాలు వెలిగింపబడాలి. దానియేలు అంటారు, నువ్వు నిత్యము సేవించున్న దేవుడిని రక్షించినా అని అడగగానే నన్ను రక్షించాడు అనేసి దానియేలు చెప్పగలుగుతాడు. ఆ విధంగా చెప్పాడంటే దానియేలుకి నిజంగా దేవుడు అంత కృపను అనుగ్రహించాడు. దానియేలు తెగువ అంత గొప్పది. ఏం జరిగినప్పటికీ కూడా, ప్రాణం పోయినప్పటికీ కూడా నేను దేవుణ్ణి తప్ప ఇంకెవరిని నమస్కరించను, మొక్కనని చెప్పేసి తను ఒక ఒప్పందం, ఒక నిబంధన చేసుకున్నాడు. అందువల్ల తను నిలబడగలిగాడు. అందుకే ఈరోజు నీవు నేను దానియేలు గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మనము కూడా దేవుడికి నమ్మకంగా, దేవునికి పరిశుద్ధంగా, దేవుని చిత్తానుసారంగా కానీ మనం నడిచినట్లయితే దేవుడు మన జీవితాలను కూడా గొప్పగా చేస్తాడు. దానియేలు జీవితాన్ని ఎలాగైతే చేశారో, ఒక అన్య రాజు దగ్గర దానియేలు ఏ విధంగా అయితే హెచ్చించారో, నీ దేవుడు తప్ప ఇంకా దేవుడు లేనే లేరని చెప్పారు. అట్టి విధంగా దేవుడు నిన్ను నన్ను మన అందరినీ కూడా మనం ఉద్యోగం చేసిన స్థలాల్లోనూ, మనం పని చేస్తున్న దగ్గర ఏం పని చేసిన సరే దేవుడు మనల్ని అట్టిగా ఆశీర్వదించాలని చెప్పేసి దేవునికి మనం చేస్తాను. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం ప్రభా తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడా, మాకు నువ్వు సెలవిచ్చిన మాటలను బట్టి వందములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా హృదయాల్ని తేలికపరిచినందుకు నీకు వందములు. విన్న వాక్యము ప్రభా మా హృదయంలో